హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇవాళటి వీడియో వచ్చేసి మనం ఒక బ్యాక్ నెక్ డిజైన్ని కుట్టుకుందాము. దీనికోసము నేను క్లాత్ పైన యూ షేప్ డ్రా చేసుకున్నాను ప్యాటర్న్ని. దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1.5 ఇంచ్లో డాట్స్తో మార్కింగ్స్ పెట్టుకున్నాను. నా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి డిజైన్ని డ్రా చేసుకున్నాను. ఇది సింపుల్ శారీ పైకండి, అందుకనే సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి యాంటీక్ జరీ థ్రెడ్, యాంటీక్ షుగర్ బీడ్స్, యాంటీక్ 2mm బీడ్స్, యాంటీక్ డ్రాప్ బీడ్స్, కట్ దానా బీడ్స్, సిల్క్ థ్రెడ్, స్వింగ్ థ్రెడ్, ఐరన్ నీడిల్, ట్యూలిప్ నీడిల్ నంబర్ 14. అయితే ఇప్పుడు నేను చైన్ స్టిచ్తో నెక్ ఎడ్జ్న స్టిచ్ చేస్తున్నాను. ఇది డబుల్ లైన్ వస్తుంది, డబుల్ చైన్ స్టిచ్. వీడియోలో చూపించినట్లుగా డబుల్ చైన్ కుట్టిన తర్వాత 1 షుగర్ బీడ్, 1 2mm బీడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇది థర్డ్ లైన్. నేను దీంట్లో ఫ్యూ బ్లూ కలర్ కుందన్స్ని కూడా యూజ్ చేశాను. ఎక్కడైతే మీకు డాట్స్ కనిపిస్తున్నాయో మార్కింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి, అక్కడ స్టిక్ చేశాను. ఇది ఒక సింపుల్ బార్డర్ డిజైన్ అవుతుంది, హెవీ డిజైన్ కాకుండా ఇలా. ఇప్పుడు షుగర్ బీడ్స్తో డిజైన్ మొత్తం అవుట్లైన్ కుట్టేస్తున్నాను. క్రీపర్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని అవుట్లైన్ స్టిచ్ చేస్తున్నాను. దీని తర్వాత క్రీపర్కి మనకి ఎక్కడైతే లైన్స్ మాదిరిగా వచ్చాయో దానిపైన నేను కడ్దానా బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి వైట్ కాదు, గోల్డ్ కాదు, వెరీ డల్ గోల్డ్ షేడ్లో ఉన్నాయి. అటు సిల్వర్ కలర్లో కూడా లేవు. మైల్డ్ లుక్ ఇవ్వడం కోసం ఈ కడ్దానా బీడ్స్ యూజ్ చేస్తున్నాను. టిప్ దగ్గర ఎక్కడైతే మనం ఒక డాట్ టైప్ పెట్టుకున్నామో అక్కడ కుట్టట్లేదు, అక్కడ మనం వేరే స్టిచ్ వేసుకుంటాము. అది వీడియోలో ఫర్దర్గా చూపిస్తాను. ఇప్పుడు టిప్ ఎక్కడైతే ఉందో అక్కడ కుట్టొద్దని చెప్పాను కదా, అక్కడ నేను 6x6 12 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని డార్క్ గ్రీన్లో ఫ్రెంచ్ నాట్ అనేది 2 టైమ్స్ చుట్టుకొని వేస్తున్నాను. శారీలో ఏ కలర్స్ ఉన్నాయో నేను ఆ కలర్ యూజ్ చేశాను. బ్లౌజ్ ఫినిష్ అయినప్పుడు స్టిచ్చింగ్ కూడా ఫినిష్ అయినప్పుడు నేను శారీతో పాటు పెడతాను వీడియో ఫ్రెండ్స్, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డ్రాప్ బీడ్, 1 పర్ల్, ఆల్మోస్ట్ షుగర్ బీడ్ సైజులో ఉంది ఈ పర్ల్, అవి కొడుతున్నాను. ఫ్లవర్ పెటల్స్లో ఫ్రెంచ్ నాట్ తో ఫిల్ చేశాను, ఆరెంజ్ కలర్ యూజ్ చేసి. సెంటర్లో పింక్ వేస్తున్నాను. ఇది నేను ఆల్టర్నేట్గా వేసుకుంటూ పోతాను. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసి పింక్ పెటల్స్, సెంటర్లో ఆరెంజ్ వస్తుంది వీడియోలో చూపించినట్లుగా. సో ఆల్టర్నేట్ షేడ్లో ఫిల్ చేస్తున్నాను.
ఇలా ఫిల్ చేసుకుంటూ మనం ఈ డిజైన్ని ఫినిష్ చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చిన స్టిచ్తో మీరు ఫిల్ చేసుకోవచ్చు. నేను ఫ్రెంచ్ నాట్ వేసాను, మీరు లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేయొచ్చు. లేదు అంటే లోడ్ స్టిచ్, ఫ్లాట్ లోడ్ స్టిచ్తో ఫిల్ చేయొచ్చు, బటర్ఫ్లై స్టిచ్తో ఫిల్ చేయొచ్చు. మన ఇష్టం, మన చాయిస్. ఇప్పుడు అయిపోయింది, ఫిల్లింగ్ అయిపోయింది. నేను అక్కడక్కడ బ్లూ కలర్ సీక్వెన్స్ షుగర్ బీట్తో కూడా కుట్టాను, ఫ్లవర్ ఆ క్రీపర్ మధ్యలో. ఎక్కడైతే నేను కుందన్ స్టిక్ చేసుకున్నానో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి, అక్కడ 5 బీడ్స్తో ఆ కుందన్ చుట్టూ కుడుతున్నాను, స్మాల్ బుట్టి మాదిరిగా. ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇదిగోండి వ్యూవర్స్, ఇలా కనిపిస్తుంది. ఇది ఫైనల్ అవుట్కమ్. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి స్లీవ్ డిజైన్. Thank you for watching.